సికింద్రాబాద్ చర్చి దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాస్టర్ మృతిపై అనుమానాలున్నాయని క్రైస్తవులు ఆందోళన చేస్తున్నారు. ప్రవీణ్ మృతిపై అంతు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా రీపోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేస్తున్నారు. క్రైస్తవులు టెన్షన్ వాతావరణంతో పోలీసులు భారీగా మోహరించారు. చర్చి దగ్గరకు చేరుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ రిస్మీ పెరుమాళ్. ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సికింద్రాబాద్ ఏరియాలో చర్చి దగ్గరకు చేరుకున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీపోస్ట్ మార్టం కావాలి అని కోరాల్సింది ఫ్యామిలీ సభ్యులు అని పోలీసులు అంటున్నారు. మాకు మా ఆశలను హామీ ఇవ్వండి, ప్రత్యక్షంగా అందరి సాక్షిగా ఏం హామీ ఇవ్వమంటానంటే ఒకవేళ ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇస్తానంటారు. ఒక హామీ ఇస్తారా మేడం? మాకు మేము ఇక్కడ బతుకుతున్నాం. మాకు ఆయన అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఆంధ్ర ప్రజలకు ఎంతగానో మాకంత. అయితే ఒకవేళ అక్కడ పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్ట్ కనుక ఒకవేళ మాకు నమ్మకంగా లేకపోతే మన తెలంగాణ పోలీసుల తరపున మీరేమన్నా మాకు రీపోస్ట్ మార్టం చేసి మాకు మా ఆశలను ఏమైనా సజీవంగా నిలబెడతారా? అదొక్కటి మేము అడగాలి. ఆగండి అబ్బా, కొట్టుకుంటే ఏమొస్తుంది? రెండోది మేడం, రెండో విషయం ఏమంటున్నామంటే మేడం రెండో విషయం రెండోది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేడం, ఇది ఆవేశంగా వచ్చే మాటలు కాదు. ఇంకొక ప్రజలకు ఈ స్వతంత్ర దేశంలో రాకుండా ప్రసాద్ అనే నేను సువార్థకునే చేస్తున్నా. ఇప్పటికి నాకు 8 జిల్లాల నుంచి కాల్స్ వచ్చినాయి. ఏమన్నా ఇండైరెక్ట్గా సింగపూర్ విడిచిపెట్టి నువ్వు ఎందుకు వచ్చినావురా, నా భార్య పేరు, నా పిల్లల పేరు, నా పేరు, నేను ఎక్కడ మీటింగ్ అన్నీ చెప్పి మీ ఎవరికి అన్యాయం చెప్పడం వస్తుంది. నేను ఏం చెప్తున్నా అంటే స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ రెండోది కండిషన్స్ ఒకటి అయిపోయింది మేడం. రెండో ఒకటేమో పోస్ట్ మార్టం హామీ. మనం సికింద్రాబాద్ నుంచి లైవ్ చూస్తున్నాము. క్రైస్తవ సంఘాల నేతలు అక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి, చాలా అనుమానాలు ఉన్నాయని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుని అక్కడ వాళ్ళకు నచ్చజెప్పి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం పైన అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము అని చెప్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం రీపోస్ట్ మార్టం జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రీపోస్ట్ మార్టం కావాలని కోరాల్సింది ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులని పోలీసులు వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేడం, ఇది ఆవేశంగా వచ్చే మాటలు కాదు. ఇంకొక ప్రజలకు ఈ స్వతంత్ర దేశంలో రాకుండా ప్రసాద్ అనే నేను సువార్థకునే చేస్తున్నా. ఇప్పటికి నాకు 8 జిల్లాల నుంచి కాల్స్ వచ్చినాయి. ఏమన్నా ఇండైరెక్ట్గా సింగపూర్ విడిచిపెట్టి నువ్వు ఎందుకు వచ్చినావురా, నా భార్య పేరు, నా పిల్లల పేరు, నా పేరు, నేను ఎక్కడ మీటింగ్ అన్నీ చెప్పి మీ ఎవరికి అన్యాయం చెప్పడం వస్తుంది. నేను ఏం చెప్తున్నా అంటే స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ రెండోది కండిషన్స్ ఒకటి అయిపోయింది మేడం. రెండో ఒకటేమో పోస్ట్ మార్టం హామీ ఇవ్వండి, ప్రత్యక్షంగా అందరి సాక్షిగా ఏం